మోడ్రన్ కపుల్ పార్ట్ 8. హే మహా, నిన్ను అంటూ ఆ కవర్లు మొత్తం కింద పెడతాడు అక్కి. నన్ను తర్వాత అంది కానీ పద, ముందు క్యాబ్ వచ్చింది, మన కోసం ఎక్కువసేపు ఆగదు కదా. అక్కి అవన్నీ కారులో పెట్టి ఎక్కుతాడు. మహా వైపు కోపంగా చూస్తుంటే మహా విండో వైపు తిరిగి నవ్వుతూ ఉంటుంది. లేకపోతే ఓవర్ చేస్తాడా? పాపం నన్ను తిట్టాలని ఎప్పటి నుండో చూస్తున్నాడు, కానీ నేను ఆ ఛాన్స్ ఇవ్వడం లేదుగా. చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. హహహ అని అవ్వు నువ్వు నన్ను ఏమనకుండా ఎలా ఫిట్టింగ్ పెడతానో చూడు అనుకుంటూ ఉంటుంది. అపార్ట్మెంట్ రాగానే ఇద్దరూ దిగుతారు. మహా, ఇవన్నీ నేను మోయలేను, నువ్వు కొన్ని తీసుకొని రా అంటాడు అక్కి. మహా అవేం వినిపించుకోకుండా డ్రైవర్కి డబ్బులు ఇచ్చి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కారులో కవర్లు అన్నీ బయట పెట్టి మహా అంటాడు అక్కి. ఇంకెక్కడ మహా, ఎప్పుడో వెళ్ళిపోతాయని నవ్వుతూ కార్ డ్రైవర్ వెళ్ళిపోతాడు. ఆఖరికి వీడికి కూడా జోక్గా ఉంది నా బాధ అంటూ వెళ్ళిపోతాడు అక్కి. రూమ్కి వెళ్ళి తలుపు వేసుకుంటుంది మహా, అక్కి ఎక్కడ తిడతాడో అని. అక్కి అన్నీ కిచెన్లో పెట్టి మహా కోసం చూస్తాడు. ఎక్కడా కనిపించదు. ఓహో, రూమ్లో ఉన్నావా, నిన్ను చెప్తా అంటూ మహా అని గట్టిగా అరుస్తాడు. మహా నవ్వుకుంటూ ఫోన్ చూస్తూ ఉంటుంది. దీనికి బాగా బలుపు, ఎంత పిలిచినా రావడం లేదు అంటూ ఇంకా కోపంగా పిలుస్తాడు అక్కి. ఇంకా ఎక్కువసేపు అరిపిస్తే బాగోదులే అనుకుని బయటకు వస్తుంది మహాని చూడగానే ఒసేయ్ నిన్ను అంటాడు. అరే అక్కి, ఎందుకు గొంతు చించుకొని అరుస్తున్నావు? బయటకు వచ్చాక మాట్లాడొచ్చు కదా అంది మహా. నీతో మాట్లాడడానికి కాదు నిన్ను పిలిచింది, గొడవ పడడానికి. అసలు నీకు ఎంత కొవ్వు? అయ్యో అక్కి, స్లో చెయ్యి వాయిస్ని, పక్కన ఉన్న వాళ్ళందరూ వినడానిక మన మాటలను అంది మహా. వింటే విననివ్వు, నాకేం భయం లేదు అంటాడు. భయమని కాదు అక్కి, నువ్వే కదా అన్నావు మనం గొడవ పడకూడదు, చుట్టుపక్కల వాళ్ళు మన పేరెంట్స్ వచ్చినప్పుడు చెప్తే వాళ్ళు మనల్ని కలపడానికి సోది చెప్తారు, అందుకే మనం సైలెంట్గా ఉండాలి అని చెప్పి అరుస్తున్నావేంటి అంది మహా. అంటే నువ్వేం చేసినా సైలెంట్గా ఉండాలా అన్నాడు అక్కి. నేను ఉండమని చెప్పలేదుగా. అండ్ ఇంకో విషయం, నేను చెప్పిన పని చేయకుండా కోపం తెప్పించావు నువ్వు, అందుకే నీ పరువు తీశాను ఆ అమ్మాయి ముందు. తప్పు నీది కాబట్టి సైలెంట్గా ఉండు, ఓవర్ చేయకు అంటూ రూమ్కి వెళ్ళి గట్టిగా తలుపులు వేస్తుంది మహా. అక్కి తన కోపాన్ని మొత్తం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. మహా రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ అక్కి మీద కోపంతో మానస్ మీద కోపడ్డాను. అప్పటి నుండి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇక్కడ నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు కదా. అలిగి కూర్చుంటే ఎలా అనుకుంటూ కాల్ చేస్తుంది మానస్కి. ఎన్నిసార్లు కాల్ చేసినా సరే మానస్ లిఫ్ట్ చేయలేదు. అబ్బా, వీడు లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు ఎలా వీడిని కూల్ చేయాలి? ఐడియా అనుకుంటూ మెసేజ్ చేస్తుంది మానస్కి. హలో మిస్టర్, కోపం తగ్గించుకొని కాల్ లిఫ్ట్ చెయ్యి. నాకు కనుక పేషెన్స్ పోయింది అనుకో, నిన్ను వదిలి మా ఆయనతో సెటిల్ అవుతాను అంటూ పెడుతుంది మెసేజ్ మానస్కి. హహహ, ఈ మెసేజ్ చూసిన వెంటనే కాల్ చేస్తాడు, లేకపోతే నా మీదనే బెదిరిస్తాడా? ఇప్పుడు ఏం చేస్తాడో ఈ మెసేజ్ చదివి. ఒకవేళ నీ ఇష్టం అని పెడితే, వామ్మో అలా పెట్టకూడదు అనుకుంటుంటే కాల్ వచ్చేస్తుంది మానస్ నుండి మహాకి. హిహిహి, కాల్ చేస్తున్నాడు అనుకుంటూ నవ్వుతూ లిఫ్ట్ చేస్తుంది మహా. హలో, ఎవరు అంటుంది ఏడ్పించాలి అని. అయితే సెటిల్ అవుదామని ఫిక్స్ అయ్యావా? అప్పుడే నన్ను మర్చిపోయావు అంటాడు. అవును అంటుంది నవ్వు ఆపుకుంటూ మహా. చెయ్యి, ఎంత చేస్తావో, ఇప్పుడు నీ టైం. ఏంటి నా టైమా? అన్నిసార్లు కాల్ చేసావు, నా పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా అని అరిచాను. దానికి నువ్వు అలిగి కూర్చుంటే ఎలా? నాదే తప్పు అని నేనే కాల్ చేస్తుంటే మరీ చెట్టు ఎక్కుతున్నావు కదా అంటాడు మానస్. ఇక్కడ ఏ చెట్టు లేదు, నేను ఏం ఎక్కలేదు అంటుంది మహా. ఇప్పుడు నువ్వు వేసే చెత్త జోక్స్కి నాకు నవ్వే ఓపిక లేదు. ఓకే మేడం, కూల్, చెప్పండి ఏంటి కాల్ చేసావు అంటాడు. అబ్బో, ఏంటి కాల్ చేసావా? ఏదన్నా అవసరమైతే చేయాలా? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కదా, అపాయింట్మెంట్ తీసుకోవడం మరిచానులే అంది మహా. సారీ బేబీ, నేను నిన్ను అర్థం చేసుకోకుండా కోపడ్డాను, లవ్ యూ అంటాడు మానస్. మహాకి వెంటనే స్మైల్ వస్తుంది. మీ టూ బేబీ అంటుంది. అక్కి మహాని తిట్టుకుంటూ అలానే సోఫాలో ఉండిపోతాడు. ఈ మహా తల్లి ఇంకా బయటకు రాలేదేంటి? వండి పెట్టదా? ఆకలి దంచేస్తుంది. అమ్మో, నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అనుకుంటూ రూమ్ డోర్ కొడతాడు మహా అంటూ. మహా ఫోన్లో బిజీగా ఉండి వినిపించుకోదు. అలా కంటిన్యూస్గా కొట్టడం వల్ల చిరాకు వచ్చి, మానస్ నేను తర్వాత కాల్ చేస్తాను, వీడొకడు నాకు తోకలా అనుకుంటూ
కాల్ కట్ చేసి డోర్ తీసి, కామన్ సెన్స్ ఉందా నీకు? నీ ఇష్టం వచ్చినట్టు కొడతావే, లోపల ఏం చేస్తుందో అన్న మినిమం ఆలోచనలే లేవా అని గట్టిగా అరుస్తుంది మహా అక్కి మీద. అక్కి ఫేస్ డల్గా పెట్టి, సారీ, బాగా ఆకలిగా ఉంది, అందుకే పిలిచాను, నువ్వు కుక్ చేస్తావేమో అని. రేపటి నుండి నేను చేస్తానులే, ఈ రోజుకి నువ్వు చేయవా అంటూ తన పొట్ట మీద చెయ్యి వేసుకొని నిమురుకుంటూ ఉంటాడు అక్కి. అక్కిని చూడగానే బాధగా అనిపించి, సారీ, ఇప్పుడే వండుతాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది మహా. మహా వెళ్ళగానే అక్కి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడిపోయి, అమ్మయ్యా, ఎగబడితే పనులు అవ్వవు అని తెలుసుకున్నా. కొంచెం రిక్వెస్టింగ్గా అడిగామనుకో, వాళ్ళే అయ్యో పాపం అనుకొని చేసేస్తారు మన పనులు అని నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసి మూవీ చూస్తూ ఉంటాడు అక్కి. అక్కీని అరిచి తప్పు చేశానా? అసలే మార్నింగ్ కూడా తన పరువు తీసేశాను, ఇప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడాను, సారీ చెప్పాలి ఎలా అయినా. బాగా కుక్ చేసి నా డిషెస్ ద్వారా సారీ చెప్దాంలే అనుకొని వంట చేస్తూ ఉంటుంది మహా. అక్కి చక్కగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. జాన్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసి, రే, దారుణంగా ఉంది నా పరిస్థితి, మనీ పంపరా, అక్కడికి వచ్చేస్తాను అంటాడు. నేను మనీ ఇవ్వలేక కాదు, చెప్పాను కదా అక్కి, నువ్వు ఇప్పుడు అక్కడ ఉండడమే సేఫ్ అని. కొన్ని రోజులే కదా, ఎలాగో అలా ఉండు. అసలు ఏమైందిరా అలా అంటున్నావు అని అడిగాడు జాన్. ఏమైందా అంటూ మహా తను సిటీకి వచ్చిన దగ్గర నుండి మొత్తం చెప్తాడు జరిగింది. అదంతా విని జాన్, రే, నువ్వు మారవా అక్కి, అమ్మాయిలు కనిపిస్తే చాలు వాళ్ళని ఎలా ఫ్లోట్ చేయాలనే ఆలోచనేనా? ఆ విషయంలో నేను మహాకే సపోర్ట్ చేస్తాను, నువ్వు కుదురుగా ఉండు, ఇద్దరూ కలిసి పని చేసుకొని జీవితాలు పంచుకోండి. ఇంకేం పంచుకోవాలి నాయనా, నాకు ఇంట్రెస్ట్ లేదు, తనకి లేదు ఈ రిలేషన్ మీద, తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటూ ఆ స్టోరీ మొత్తం చెప్తాడు అక్కి. అక్కి, మీ ఇద్దరూ చేసేది కరెక్ట్ అని అనుకుంటున్నావా అంటాడు జాన్. ఖచ్చితంగా కాదు, ఆ అమ్మాయికి కానీ నాకు కానీ ఇష్టం లేకుండా జరిగింది పెళ్ళి. నీకు ఎందుకు అర్థం అవ్వడం లేదు జాన్? జరిగిందేదో జరిగింది, ఒకసారి ట్రై చేయొచ్చు కదా తనని అర్థం చేసుకోవడానికి, మీ ఇద్దరూ మంచి కపుల్ అవుతారేమో అన్నాడు జాన్. హలో సార్, అవుతాం, ఎప్పుడంటే ఇద్దరి మనసులు ఎంటీగా ఉన్నప్పుడు. నా హార్ట్లో ఎవరు ఉండరు నీకు తెలుసు, కానీ ఆ అమ్మాయి హార్ట్లో వేరే వాళ్ళు ఉన్నారు, నాతో కనెక్ట్ అవ్వాలి అని లేదు తనకి. ప్రయత్నం ఇద్దరి వైపు ఉంటేనే కుదురుతుంది. సో తనకే లేనప్పుడు నాకెందుకు? సో ఆ అమ్మాయికి నచ్చినట్టు తను ఉంటుంది. అది కాదు అక్కి అంటాడు జాన్. జాన్ ప్లీజ్, మార్నింగ్ నుండి అది పెట్టిన టార్చరే ఇంకా మర్చిపోలేదు. లైఫ్ లాంగ్ అంటావేంటిరా? నా జీవితంలో నేను ఇంట్లో పనులు ఇన్ని ఎప్పుడూ చేసి ఉండను. లేచిన దగ్గర నుంచి పని చెప్తూనే ఉంది. నేను హార్డ్గా మాట్లాడితే తను అలానే మాట్లాడుద్ది అని కొంచెం ఇన్నోసెంట్గా బిహేవ్ చేస్తున్నా. నన్ను అరపించుకురా, అసలే ఆకలితో అలమటించిపోతున్నా అంటాడు అక్కి. ఓకే ఓకే అక్కి, అన్నీ ఒకసారి చెప్పినా సరే, నువ్వు వినవులే, ఉంటాను బాయ్ అంటాడు. అమ్మయ్య అంటూ కాల్ కట్ చేసి చూస్తే మహా ఎదురుగా నుంచొని ఉంది. అంటే ఇప్పుడు నేను అన్నవి మొత్తం విన్నదా? నేను కూల్గా మాట్లాడింది దీనితో పని చేయించడానికి అని తెలిసిపోయిందా? అయిపోయే నా పని అనుకుంటూ అది మహా అంటాడు అక్కి. మహా మాట్లాడకు అంటూ చెయ్యి చూపిస్తుంది అక్కీకి. నెమ్మదిగా ఏంటి మహా అలా చూస్తున్నావని అడుగుతాడు. ఏం లేదు సార్, బాగా ఆకలి అన్నావు, మరి ఇక్కడ టీవీ ఫోన్ చూస్తున్నావేంటి, వచ్చి తిను అయిపోయింది అంటుంది మహా. అమ్మయ్య, ఇది వినలేదన్నమాట అనుకొని థ్యాంక్ యూ మహా, నా ఆకలి తీర్చినందుకు అంటాడు. ఒరే, నువ్వు మరీ ఎక్కువ సెంటీ డైలాగ్స్ కొట్టకుండా వచ్చి తిను అంది మహా. అమ్మో, ఇదేంటి ఒరే గిరే అంటుంది. పోనీలే, టైం దానిది కదా, చెప్తాను నాకు టైం వచ్చినప్పుడు అనుకొని వెళ్ళి ఫుడ్ లాగిస్తాడు. మహా విచిత్రంగా చూస్తూ ఉంటుంది అక్కి తింటుంటే. ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతాడు మహాని. బాగా ఆకలిగా ఉన్న కుక్క ప్లేట్ని బాగా నాకినట్టు తింటున్నావు, నెమ్మదిగా తిను అంటుంది ఫేస్ చిరాగ్గా పెట్టి. వామ్మో, ఎన్ని మాటలు అంటుంది, ఇందాక రే, ఇప్పుడు కుక్క. నిజమే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఆ రోజు చెప్తాను దీని పని అనుకొని మహాని గుర్రున చూస్తాడు అక్కి. ఏంటి అలా చూస్తున్నావు, అప్పుడే అయిపోయిందా అంటుంది. లేదు అంటూ అక్కి ఫాస్ట్గా తింటాడు. ఫుల్గా తినేసి మంచినీళ్ళు తాగి అమ్మయ్య, ఇప్పుడు నా పొట్ట హ్యాపీ అంటాడు. ఆ పొట్ట హ్యాపీ అవ్వడానికి నేనే కష్టపడి వండింది. టేస్ట్ బాగుందనో లేదా చేసినందుకు థ్యాంక్స్ కానీ ఏమన్నా చెప్తావా అసలు నువ్వు అని అడిగింది. నేనేమన్నా నీ బాయ్ ఫ్రెండ్నా నిన్ను పొగడడానికి? మొగుడిని, నీకు బిస్కెట్స్ వేయాల్సిన పని ఏం లేదు.
అయినా బాగోకపోతే అంత తింటానా, ఆ మాత్రం ఆలోచించవా అంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు అక్కి. ఇంతకీ వీడు నన్ను ఇప్పుడు తిట్టాడా పొగిడాడా ఏమోలే, ఏదో ఒకటి, నాకు ఆకలి వేసేస్తుంది, త్వరగా తినాలి అనుకుంటూ ప్లేట్ తెచ్చుకుంటుంది మహా కూడా. ఇంతకీ నాకేమన్నా ఉంచాడా అని డౌట్గా బౌల్ ఓపెన్ చేస్తుంది. అమ్మో ఉంచాడులే, లేకపోతే నేను మళ్ళీ వండుకోవాల్సి వచ్చేది అనుకుంటూ తింటుంది. అమ్మయ్య, తింటాం వండడం అయింది. మరి ఈ గిన్నెలు అన్నీ ఎవరు కడుగుతారు? అమ్మో నేనైతే తోమలేను, అసలే చాలా ఉన్నాయి. ఎలాగో అలా అక్కితో ఈ పని చేయించాలి అనుకొని నెమ్మదిగా రూమ్లోకి తొంగి చూస్తుంది మహా. అక్కి టీవీ చూస్తూ మహా తొంగి చూడడం గమనించి, ఇదేంటి అలా చూస్తుంది, ఏమై ఉంటుంది, చూద్దాం ఎంతసేపు అలా చూస్తుందో అనుకుంటూ టీవీ చూస్తూ ఉంటాడు అక్కి. మహా స్లోగా లోపలికి వచ్చి టీవీ చూస్తూ ఉంటుంది అక్కితో పాటు. కామెడీ సీన్స్ వస్తే మహా గట్టిగా నవ్వుతుంది. ఇదేంటి దెయ్యంలా నవ్వుతుంది అనుకొని మహా వైపు చూస్తాడు అక్కి. ఏంటి అక్కి అలా చూస్తున్నావంటూ మెలికలు తిరుగుతుంది మహా. ఓయ్ ఓయ్ ఏంటి నీ మెలికలు, ఏంటి విషయం అని అడుగుతాడు. అబ్బో వీడు మామూలోడు కాదు అనుకొని, ఏం లేదు అక్కి, ఎంతసేపు టీవీ చూస్తావు, నీకు బోర్ కొట్టడం లేదా అని అడుగుతుంది. కొడుతుంది, ఇంతకు మించి ఏం చేస్తాను చెప్పు అంటాడు. నువ్వు అంతగా ఖాళీగా ఉన్నావు అనుకుంటే వెళ్ళి అంట్లు తోమచ్చు అంటుంది మహా అక్కితో. ఇందాక నుండి నీ మెలకులు అన్నీ కూడా దీనికోసమేనా అని అడుగుతాడు. అవును మరి, ఏదో బతిమలాడి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ నువ్వు కనిపెట్టావు కదా, వెళ్ళి తోము అంది. అబ్బా నాకు పొట్ట బాగా టైట్గా ఉంది, ఇప్పుడు తోమలేను అంటూ పొట్ట పట్టుకొని, నీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది మహా, బాగా తినేసా, ఇప్పుడు కదిలే పొజిషన్లో లేను అంటాడు. అబ్బో వీడు మళ్ళీ పొగడతను మొదలు పెట్టాడు అనుకుంటుంది మహా. అబ్బా ఇదేంటి, ఏంటో ఎటో ఆలోచిస్తుంది, పొగిడిద్ది అర్థం అవ్వలేదా అనుకుంటాడు అక్కి. మహా అని పిలుస్తాడు. ఏంటి అంటుంది. ఏంటి అక్కి అంది మహా. నీ వంట సూపర్, నువ్వు నన్ను ఐస్ చేస్తున్నావని తెలుసు అక్కి. అబ్బా ఇది తెలుసుకుంది అనుకొని, సరే మహా, ఇప్పుడు నాకు పొట్ట ఫుల్గా ఉంది అని చెప్పానుగా, మార్నింగ్ లేచాక చేస్తానులే అని చెప్తాడు. ఏం చేస్తావు బాబు అని అడిగింది మహా. అదే పాల ప్యాకెట్ తేవడమేగా అంది. ఓవర్ చేసావంటే చంపేస్తాను, మూసుకొని వెళ్ళి అంట్లు తోమి పడుకో అంది. ఓహో అంట్లు కదా, మార్నింగ్ లేవగానే తోముతాను అంటూ టీవీ ఆఫ్ చేసి బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాడు అక్కి. వీడి ఓవర్, రేపు చెప్పిన పని చేయకపోతే అప్పుడు చెప్తా వీడి సంగతి అనుకుంటూ పిల్లో బ్లాంకెట్ తీసుకొని హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది మహా కూడా. మార్నింగ్ అలారం పెట్టుకొని లేస్తుంది మహా. అబ్బా అప్పుడే తెల్లారిందా, ఇందాకే పడుకున్నట్టు ఉంది అనుకొని వెళ్ళి కొంచెం సేపు వర్కౌట్ చేసి అక్కి రూమ్కి వెళ్ళి, అక్కి లే అక్కి, ఈ రోజు నుండి నేను ఆఫీస్కి వెళ్ళాలి, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి ప్లీజ్, త్వరగా వెళ్ళాలి అంటుంది మహా. అబ్బా మహా ఏంటి నీ బాధ, నా వల్ల కాదు, మార్నింగే లేవడం అంటాడు. అక్కి ఇప్పుడు నువ్వు లెగుస్తావా, బకెట్ వాటర్ తెచ్చి మొహం మీద పోయమంటావా అని అడుగుతుంది. అబ్బా మహా ఏంటి నీ గోల అంటూ లేస్తాడు అక్కి కూడా. నా గోల ఏంటంటే అంటూ బ్లాంకెట్ తీసి, వెళ్ళి త్వరగా కిచెన్లో ఉన్న అంట్లు తోమి పాల ప్యాకెట్ తీసుకొని రా, నీకు కాఫీ పెట్టిస్తాను అంది. ఏంటి కాఫీ కోసం అన్ని అంట్లు తోమాలా అంటాడు. ఏంటి కాఫీ కోసమేనా, నైట్ నువ్వు ఆకలి అంటే ఫాస్ట్గా కుక్ చేయలేదా అని అడుగుతుంది. నేను వెళ్ళి తోమి పాల ప్యాకెట్ తీసుకురా, లేకపోతే ఎక్కడ వస్తువులు అక్కడే పడేసి నేను మాత్రం ఆఫీస్కి వెళ్తాను, ఇంత గలీజ్గా ఉంటుంది, ఇల్లంతా గలీజ్గా ఉంటుంది, రోజంతా తమరే కదా ఖాళీగా ఉండేది అంటుంది మహా. అమ్మో ఇది నన్ను బాగా ఆడుకుంటుంది అనుకుంటూ వెళ్ళి అంట్లు తోమి పాల ప్యాకెట్ తీసుకొని మహాకి ఇస్తాడు. మహా వెంటనే కాఫీ పెట్టి అక్కికి ఇస్తుంది. థ్యాంక్ యూ మహా అంటూ సిప్ చేస్తూ ఉంటాడు అక్కి. అక్కి నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నేను టిఫిన్ చేస్తాను, అండ్ ఇంకేంటంటే నువ్వు వచ్చేలోపు నా క్యారేజ్ రెడీ చేసుకొని నీకు కూడా ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తాను సరేనా అంటూ లోపలికి వెళ్ళి అన్నీ చకచకా చేస్తూ ఉంటుంది మహా. వామ్మో నేను చూసేది నిజమేనా, ఏంటి ఇది ఇన్ని పనులు చేస్తుంది, నాకు ఒక్క పనే చెప్పింది, మిగిలింది మొత్తం తానే చేసింది, దేవుడా నన్ను కరుణించావా, నా కష్టాన్ని చూసి నాకు సేవ చేయడానికే నీ మహాప్రసాదంగా ఈ మహాని ఇచ్చావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు అక్కి. మహా అక్కికి దగ్గర ఉండి మరీ వడ్డిస్తుంది.
మొత్తం అన్నీ మళ్ళీ కిచెన్లో పెట్టి తన క్యారియర్ సర్దుకొని అక్కి నీకు ఆఫ్టర్నూన్కి కూడా లంచ్ ఉంది తినేసే అని చెప్తుంది. అలానే మహా నీకు టైం అవుతుంది కదా ఇంకా వెళ్ళు అని చెప్తాడు. అలానే అక్కి అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బాయ్ చెప్పి అక్కికి బాయ్ చెప్పి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది మహా. ఏంటి మళ్ళీ వెనక్కి తిరిగావు మహా అంటాడు అక్కి. అదే అక్కి కొంచెం పనులు ఉన్నాయి ఇంట్లో చిన్న చిన్నవి నువ్వు చేస్తావా? మార్నింగ్ నుండి మొత్తం తానే చేసింది కదా, ఏముంది తిన్నా అంట్లు తోమ్మని చెప్తుంది అంతే కదా అనుకొని ఓకే మహా ఏం చేయాలో చెప్పు అంటాడు. ఏముంది అక్కి చిన్న పనే, పొయ్యి మొత్తం పాడైంది, మొత్తం వండాను కదా అదంతా క్లీన్ చేశాక అంట్లు తోమి వాటిని సర్దు అండ్ ఇల్లు మొత్తం ఊడువు, ఆ తర్వాత నీళ్ళతో మొత్తం తుడువు ఇంటిని, తర్వాత వాష్రూమ్లో బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతికి ఆరేయి, బెడ్రూమ్లో అన్నీ క్లీన్ చేసి బ్లాంకెట్స్ అన్నీ నీట్గా అరేంజ్ చెయ్యి, సోఫాలో నైట్ నేను వాడినవి అన్నీ సర్దేయి. అంతే అక్కి ఇంకేం పనులు లేవు. ఒకవేళ ఖాళీగా ఉన్నాను అనిపిస్తే నైట్ నేను వచ్చేలోపు డిన్నర్ ప్రిపేర్ చెయ్యి, స్నాక్స్ నేను ఏదో ఒకటి చేస్తానులే అంటుంది మహా. అక్కి ఆ మాటలు అన్నీ విన్నాక గుడ్లు మొత్తం బయటకు తేలేసి మహాని కింద నుండి పైకి చూస్తూ ఉంటాడు. అక్కి బాయ్ బేబీ నేను వచ్చేలోపు మొత్తం చేసాయి, నా కోసం క్యాబ్ వెయిటింగ్ కింద అంటూ వెళ్ళిపోతుంది మహా. అక్కి కింద పడిపోతాడు ఆ లిస్టు మొత్తం విని. ఏంటి పొద్దున నుండి నువ్వు ఏం పని చేయమనకపోతే మనకి విశ్రాంతి ఇచ్చిందేమో అనుకున్నా, ఇలా డబుల్ వర్క్ పెడుతుంది అనుకోలే. ఈ పాప లేచి తిప్పుకుంటూ టిఫిన్ లంచ్ చేసి నాకు మాత్రం ఒక 100 పనులు చెప్తుందా అనుకుంటూ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు. మొత్తం డర్టీగా ఉంటుంది. చీచి ఇది అన్నట్టు డే అంతా మనమే ఉండాలి, ఈరోజు కాకపోయినా రేపైనా నేనే చూసుకోవాలి అనుకుంటూ చీపురు తీసుకుంటాడు అక్కి. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇన్ని పనులు చేయలేదు, నా జాన్ మొత్తం పనులు చేసేవాడు, నాకేంటి ఈ కర్మ, ఇది భగవంతుడు కాదు రాసింది మా బామ్మ, దాని ముందు ఈ పని చేసి ఫోన్ చేసి క్లాస్ పీకాలి బామ్మకి, ఆ క్లాస్కి అది వెంటనే ఇక్కడికి రావాలి, నాకు పనుల్లో హెల్ప్ చేసేయాలి అనుకొని కిచెన్లోకి వెళ్తాడు. పోయి మొత్తం డస్ట్ పడి ఉంటుంది. సర్లే ముందు ఇది క్లీన్ చేద్దాం అనుకొని క్లోత్ తీసుకొని లిక్విడ్ వేసి వాష్ చేస్తుంటే అసలు జిడ్డు పోవడం లేదు, ఎంతసేపు రుద్దినా మరకలు పోకపోవడంతో కోపంగా వసే మహా నాకు ఈ పనులు అన్నీ అప్పచెప్పి నువ్వు ఆఫీస్కి అంటూ బాగా మేకప్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని తిప్పుకుంటూ పోతావా, నిన్ను ఇలా కాదే చెప్తా నీ పని అంటూ ఫోన్ తీసి మహాకి కాల్ చేస్తాడు అక్కి. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. ఇప్పుడు మహాకి ఫోన్ చేసి ఇన్ని తిట్లు తిడతాడు, మహా కాల్ లిఫ్ట్ చేస్తే కనుక తిట్ల దండకం వినాల్సిందే. వినగలుగుతుందంటారా? మన అక్కి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అసలు మహా. చూద్దాం ఏం జరుగుతుందో. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. రాక్షస ప్రేమ స్టోరీకి నేను ఒక గిఫ్ట్ అనౌన్స్ చేశానండి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే 189th పార్ట్ పూర్తిగా వినండి, మీకు మొత్తం తెలుస్తుంది. నేను గిఫ్ట్ దేని గురించి ఇస్తున్నాను దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అది ఫస్ట్ నుంచి రాస్తున్న స్టోరీ కాబట్టి ముందు ఆ స్టోరీలో ఒకళ్ళకి గిఫ్ట్ ఇద్దామని నేను డిసైడ్ అయ్యాను. సో నెక్స్ట్ ఆ స్టోరీది అంతా అయిపోయిన తర్వాత నేను ఈ స్టోరీ గురించి ఆలోచిస్తాను. ఈ స్టోరీలో ఎలాంటి గివ్ అవే గిఫ్ట్స్ ప్లాన్ చేయాలి ఏంటి అనేది. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ అండి. బాయ్, లవ్ యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే స్టోరీ చదివిన వాళ్ళు అలా వెళ్ళిపోకుండా ఒక కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వస్తే వెంటనే చదివేయచ్చు. అండ్ మీరు మధ్యలో కన్ఫ్యూజ్ అవుతారు కదా, వేరే వాళ్ళు స్టోరీలు తీసుకొచ్చి ఇందులో అడుగుతారు, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్.